బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టే నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ చర్చలో మంత్రులు మహేష్ గౌడ్, భట్టి, పొన్నంతో పాటు న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వి కూడా పాల్గొన్నారు. జీవో 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. తాము 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, చెప్పండి, బీసీ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ నిర్ణయాలు తీసుకుంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కోర్టును ఆశ్రయించనున్నది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై కూడా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నది. అయితే హైకోర్టు తీర్పును కూడా స్టడీ చేసిన ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్ తో వాదనలు చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంది. అయితే అభిషేక్, మనోజ్ సంఘవి, ఇంకా సిద్ధార్థ్ నావే వంటి రిజర్వేషన్లపై కూడా ప్రవీణ్యం కలిగిన అడ్వకేట్లతో కూడా వాదనలు వినిపించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. తమాషా సీట్లు వెళ్ళవచ్చని చెప్పేసి 2022లో మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు గుర్తించడం జరిగింది. అయితే 42% బీసీ రిజర్వేషన్లు హైకోర్టు నిలిపివేయడంతో ఇంకా దామాషా సీట్లను కూడా ఓపెన్ కేటగిరీ కింద కూడా గుర్తించి ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ముందుగా వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఎన్నికల ముఖ్యంగా కూడా పంచాయతీలు, స్థానిక సంస్థలు లేదా పార్టీల సీట్లను కూడా ప్రొఫెషనల్ కూడా రిప్రజెంటేటివ్ కూడా కేటాయించడం, ఈ తమాషా పద్ధతిని కూడా కూడా విభజించవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్తున్నది. అయితే చూసుకోవచ్చు, గతంలో కూడా అంటే ఇటు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పించడం కూడా జీవో నెంబర్ జారీ చేయడంతో కూడా రిజర్వేషన్ 67% కోర్టు జారీ చేయకముందు కూడా ఎస్సీలకు 15%, ఎస్సీలకు 10%, ఓసీలకు 20%, 50% రిజర్వేషన్లు ఉన్నాయండి. అయితే ఆ రిజర్వేషన్ల ప్రకారమే కూడా స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళి తెలుస్తుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా చేయాలని చెప్పేసి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు కూడా చేసేందుకు సన్నాహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ తెలంగాణ తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ పై కూడా సుప్రీంకోర్టు, అంతేకాకుండా సీఎం రేవంత్ కూడా ఈ కీలక చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, జూమ్ మీటింగ్ ద్వారా ఇటు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, అంతేకాకుండా అట్టి విక్రమార్క ఇంకా తో పాటు మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ జూమ్ మీటింగ్ లో కూడా ఈ అటు సెంట్రల్ లో చూసి అభిషేక్ సంఘవియాను హైకోర్టు కూడా తదుపరి చర్యలపై కూడా చర్చ కూడా జరగడం జరిగింది ఈ జూమ్ మీటింగ్ లో. అయితే అమలు కోసం ఆశ్రయించామని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అయితే 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇప్పటికైతే సీఎం ప్రకటన ద్వారా కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఆర్కే.